నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ మధ్యకాలంలో వైరస్ అనే ఎక్కువగా వినిపిస్తుంది. చైనాలో మొదట కరోనా కూడా ఇలానే వినిపించి కూడా లైట్ తీసుకున్నాం. కానీ అసలు ఈ వైరస్ ఏంటి? దీనిపైన స్టాక్ మార్కెట్ ఎలా ప్రభావం పడుతుంది? అసలు స్టాక్ మార్కెట్లో ఉంటే లాభమా, నష్టమా? ఇవన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు సుబ్బరాజు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం రండి. నమస్తే సార్. సార్, ఈ మధ్య కాలంలో చైనాలో కొత్త వైరస్ వచ్చింది అంటూ కూడా వినిపిస్తున్నాయి. అదే కాకుండా లాస్ట్ టైం గతంలో చూసుకున్న కరోనా ప్రభావం ఇప్పటికీ కూడా అంతో ఎంతో ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వ్యాక్సిన్స్ తీసుకున్నా కూడా కాస్త కనిపిస్తూనే ఉంది. అసలు ఈ కొత్త వైరస్ ఏంటి? ఒకవేళ ఇది స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఈ కొత్త వైరస్ యాక్చువల్గా నార్త్ చైనాలో ఇనిషియేట్ అయిందండి. ఇది కూడా మేజర్గా కరోనా వైరస్ లాగే లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది. బట్ దీనికి ఇంకా పేరే పెట్టలేదు ప్రస్తుతానికి. అది స్టార్టింగ్ స్టేజ్లో ఉందని చెప్తున్నారు. అలాగని చెప్పేసి దాన్ని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఏం లేదనుకోండి. ఆల్రెడీ ఇంతకుముందు కరోనా వైరస్ అనే ఒక దాన్ని మనము ఒక మేజర్ డ్యామేజ్ హాస్పిటల్లో మనం మొత్తం ప్రపంచం అంతా చూసింది కాబట్టి, సో ఆ తరహాలో ఇది వస్తుంది కాబట్టి దీని మీద ముందు నుంచే పకడ్బందీ వ్యూహం అనేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని మీద వ్యూహంతో దాని మీద పనిచేస్తుంది. సో ఇంతకుముందు కంటే మోర్ ప్రికాషన్స్ అటు ప్రపంచం మీద ప్రజలైతేనేమి అందరూ కూడా దాని మీద చాలా మోర్ కాషన్స్ తీసుకుంటారు. సో అందువల్ల దాని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం ఏమీ ఉండదు. కానీ మీరు అడిగిన దాని ప్రకారం స్టాక్ మార్కెట్ మీద మళ్ళా అటువంటి ఎఫెక్ట్, కరోనా లాంటి ఎఫెక్ట్ మళ్ళీ ఏదైనా వస్తే, ఒకవేళ ఇదే అటువంటి ఎఫెక్ట్ కానీ తీసుకొస్తే ఏ విధంగా ఇన్వెస్టర్స్ మీద ప్రభావం ఉంటుందని మీరు నన్ను ప్రత్యేకంగా అడిగారు కాబట్టి ఆ పర్స్పెక్టివ్ నేను మీకు సమాధానం చెప్తాను. యాక్చువల్గా not only investment perspective, not only stock market, overall in the life, overall in the business also, every crisis must be a opportunity. That talent must have to apply on that. అంటే ప్రతి క్రైసిస్ని కూడా, ప్రతి సంక్షోభాన్ని కూడా మనం అవకాశంగా సృష్టించుకోవాలి. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్లో మీరు చెప్పినట్టుగానే కరోనా వైరస్ని తీసుకుందామండి. అది ఎఫెక్ట్ అయింది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూ అవుట్ వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా కొలాప్స్ అని అరౌండ్ 35 to 40% రిట్రేస్మెంట్ వచ్చింది ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం. ఇన్ ద జస్ట్ 5 to 6 monthsలోనే 40% మార్కెట్ క్యాపిటలైజేషన్ పోవడం అంటే అది సాధారణ విషయం కాదు. కానీ అది ఎంత తొందరగా పడిందో అంతే వేగంగా తిరిగి మళ్ళీ బౌన్స్ తీసుకుని దానికంట కొన్ని రెట్లు ప్రతిఫలాన్ని మళ్ళీ ఇన్వెస్టర్స్కి ఇవ్వగలిగింది. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ పడిపోయింది. అప్పటి వరకు కొన్ని ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారు, వాళ్ళ సంపద కొంతవరకు కోల్పోయారు. కానీ ఆ భయంతో చాలామంది అమ్మేసి బయటకు వచ్చేసారు. కానీ అలా అమ్ముకుని బయటికి రావడంలోనే నష్టపోతున్నారు తప్పించి వాళ్ళు అమ్మకుండా అక్కడే స్టే చేసి ఆ కిందకి పడినప్పుడు ఇంకా దాని వాల్యూస్ ఇంకా బెటర్ వాల్యూస్ వస్తాయి. సో ఇంతకుముందు ఒక 1000 రూపాయల్లో కొన్న షేరు అది 40% ఎరోజన్ ఏర్పడిందంటే దగ్గర 600 రూపీస్కి పడిపోయింది. ఒక 7 monthsలో పడిపోయింది. అంటే 10 లక్షలు ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కి దగ్గర 4 లక్షలు పోయింది, 6 లక్షల రూపాయలే ఉంది. ఆ టైంలో జనరల్గా ఇన్వెస్టర్ తాలూకు మెంటాలిటీ ఎలాగ ఉంటుందంటేనండి, భయం ఏర్పడుతుంది. సో 4 లక్షలు పోయింది, సో ఇంకో 4 లక్షలు కూడా పోతుందేమో, మొత్తం 6 లక్షలు కూడా పోయి మొత్తం అది జీరో అయిపోతుందేమో అన్న భయంతో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అమ్మేస్తారనమాట అండి. అక్కడే మనం వీ హ్యావ్ టు అప్లై అవర్ రేషనాలిటీ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అంటే అక్కడే మనం మన తాలూకా తెలివితేటలని, మన తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఏదో మనకు నిబద్ధతని అక్కడ మనం దానిగా అప్లై చేయగలిగితే అప్పుడు 40% పడింది. బికాజ్ వై, ఎందుకు చేత పడింది? ఒక మార్కెట్కి సంబంధం లేని ఒక విషయం జరిగింది. ప్రపంచంలో ఆరోగ్యానికి సంబంధించి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఒక విషయం జరిగింది. దానిని మనం ప్రపంచం ఎదుర్కోలేకపోతుంది. సో ఎదుర్కొనే ప్రాసెస్లో ఉంది. ఆ ప్రాసెస్లో దానికి భయపడి అమ్మేశారు తప్పించి నేను పెట్టిన కంపెనీకి ఏం జరగలేదు కదా. సపోజ్ నేను ఎస్బీఐ షేర్స్ కొన్నాను, లేకపోతే రిలయన్స్ షేర్స్ కొన్నాను, 10 లక్షలు పెట్టాను, 10 లక్షలు 4 లక్షలు పోయింది. రిలయన్స్ కంపెనీయో లేకపోతే ఎస్బీఐ బ్యాంకో లేకపోతే ఏదో అపోలో హాస్పిటల్స్ కంపెనీయో, సో ఇవేమీ పర్టికులర్ కంపెనీస్కి ఏమి లాస్ జరిగి అక్కడ ఏం జరగలేదు కదా. ఆ కంపెనీస్ అనే బ్రహ్మాండంగానే ఉన్నాయి. కానీ ఆ ఈవెంట్ వల్ల వీటిని వ్యాపారాలు కొన్ని నెలల పాటు చేసుకోవడంలో సరిగా చేయలేకపోతున్నాయి. సో దానివల్ల వీటికి కొంత నష్టం ఉంటుంది, ఒక 10% నష్టం ఉంటుంది. కానీ మిగిలిన 30% ఆ భయంతో ఏర్పడిన నష్టం అనమాట అండి. ఆ విధంగా భయంతో కూడిన మెజారిటీ ఆఫ్ ద నష్టం ఏదంటూ ఉంటుందో దానిని కూడా కంపెనీ వల్ల ఆ నష్టం వచ్చిందని చెప్పేసి వీళ్ళు ఇన్వెస్టర్స్ భావించి దానిని వీళ్ళు 40% లాస్లోనే 50% లాస్లో అమ్మేసి బయటకు వచ్చేసి నేను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాను, కరోనా వైరస్ వల్ల నేను అమ్మేసుకున్నాను, నాకు 5 లక్షలు నష్టం వచ్చింది,
లేకపోతే లక్ష పెట్టిన వాడికి 50,000 పోయిందని చెప్పేసి నష్టపోయి వాళ్ళు భయపడి బయటకు వచ్చి వాళ్ళు చేసుకుని వాళ్ళు బయటకు వచ్చి నష్టపోయి మార్కెట్ వల్ల లేకపోతే కరోనా వైరస్ వల్ల ఏదో పలానా కారణంతో నష్టపోయామని చెప్తుంటారనమాట అండి. కానీ అక్కడే ప్రతి ఇన్వెస్టర్ కూడా చాలా ధైర్యంగా నిలబడాలి. నిజంగా కంపెనీలో ప్రాబ్లం వచ్చిందనుకోండి, డెఫినెట్గా మనం అమ్ముకుని బయటకు వచ్చి వేరే కంపెనీకి వెళ్ళాలి. మనం అప్పుడు కంపెనీని మంచి కంపెనీ కాదు, అందువల్ల మనం బయటకు వచ్చేసాం అనుకోవచ్చు. కానీ ఇది ఒక ఎక్స్టర్నల్ ఈవెంట్ ద్వారా ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఈ విధంగా మేజర్గా మార్కెట్ పడుతుందో దాన్ని మరో పెద్ద అవకాశం కింద మనం భావించాలి. నిజంగా ఇప్పుడు ఆ 10 లక్షలు పెట్టిన ఆయనకి 40% పోయింది, 6 లక్షలు ఉంది. దాన్ని అక్కడ భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా మీ దగ్గర దాన్ని అత్యద్భుతమైన అవకాశంగా మీరు భావించినట్టయితే ఏం చేయాలంటే 40% పడినప్పుడు కూడా తిరిగి మళ్ళీ మంచి స్టాక్స్ని, మీరు కొన్న కంపెనీ మంచి స్టాక్ అయిందనుకోండి, తిరిగి మళ్ళీ మరింత డబ్బును పెట్టి దాన్ని మళ్ళీ అక్యుములేట్ చేయండి. లేకపోతే ఇంక మరిన్ని మంచి కంపెనీస్ ఉంటాయి, అవన్నీ డిస్కౌంట్లో వస్తుంటాయి అన్నమాట అండి. ఏ విధంగా డిస్కౌంట్లో వస్తుంటాయి అంటే సపోజ్ మార్కెట్లోని బంగారం రేటే తీసుకోండి. బంగారం రేటు తులము సపోజ్ 60,000 65,000 ఉందనుకోండి. సడన్గా ఏదో జరిగింది, బంగారం రేటు 10,000 15,000 పడిపోయింది, డిస్కౌంట్లో మనకి 50,000 52,000 లభిస్తుంది అనుకోండి. నిజంగా అటువంటి టైంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచి ఆపర్చునిటీ. ఏం చేత ఆల్రెడీ 15,000 రూపాయలు డిస్కౌంట్లో మనకు లభిస్తుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కూడా మీరు భావించండి. ఆ భావించినప్పుడు ఏం చేస్తాం, అప్పుడు డిస్కౌంట్లో వచ్చింది, అప్పుడు మీరు ధైర్యాన్ని కోల్పోకుండా మరింత అవకాశంగా తీసుకుని మరిన్ని డబ్బుల్ని మీరు సేకరించి అవసరమైతే మీరు బ్యాంక్ లోన్ తీసుకుని లేకపోతే సంథింగ్ చిన్న తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో తీసుకుని తిరిగి మళ్ళీ ఆ స్టాక్స్ మీద అక్యుములేట్ చేయండి. అక్యుములేట్ చేయడం వల్ల మీ సంపద చాలా చాలా అద్భుతంగా పెరగడం జరుగుతుందన్నమాట అండి. సో ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటేనండి, ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద స్టాక్ మార్కెట్ అంటిల్ అన్లెస్ మనం పెట్టుబడి పెట్టిన కంపెనీ ఒకటే నష్టాలు ఫాలో అవ్వకుండా అది మంచి కంపెనీ అయినంత కాలము ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ద్వారా ఏ డ్యామేజ్ జరిగి మార్కెట్ పడి మన స్టాక్ పడిపోయినా సరే మీరు అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మీ సంపదను అద్భుతంగా స్టాక్ మార్కెట్లో పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ప్రత్యేకంగా ఇప్పుడు మీరు అడిగింది, ఇప్పుడు చైనాలో జరుగుతున్న ఈ వైరస్ దీని ప్రభావము భవిష్యత్తులో ఏ విధంగా ఉండిపోతుందని మీరు ప్రత్యేకంగా అడిగారు. సో ఇప్పుడు అది దానికి భయపడాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుచేతంటే మొదటి కరోనా జరిగినప్పుడే ప్రత్యేకమైన చాలా చాలా ఇటువంటి వచ్చినప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలనేది ఒక అనుభవం మనకి ప్రపంచ ప్రజలందరికీ, ప్రపంచ దేశాల నేతలకి, ప్రపంచ దేశాలందరికీ నేర్పింది. కాబట్టి ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ఎటువంటిది నాట్ ఓన్లీ చైనా, ప్రపంచంలో ఎటువంటిది జరుగుతున్నా సరే దాన్ని మరింత సమర్థవంతంగా ఎదుర్కోగల సన్నద్ధత ప్రపంచ దేశాలకి, ప్రపంచ ప్రజలకి ఉన్నదని నేను భావిస్తాను. సో ఇవేమి భయపడాల్సిన అవసరం లేదు. సార్, మీరు చెప్పిన విధంగా అంటే కరోనా టైంలో స్టాక్ మార్కెట్ మీద ప్రభావం చాలా బాగా పడింది, కానీ బౌన్స్ బ్యాక్ అయిందని చెప్పారు. కానీ అది ఎన్ని రోజుల్లో బౌన్స్ బ్యాక్ అయింది, లేదంటే మనకి కోవిడ్ 2 years పట్టు ఉంది. సో ఎన్ని సంవత్సరాల్లో ఎన్ని నెలలు పడింది అంటారు బౌన్స్ బ్యాక్ అవ్వడానికి? మార్కెట్ మీకు కోవిడ్ టైంలో మనకు మార్కెట్ పడిందండి. పడిన 40% రోజును దట్ వాజ్ హ్యాపెన్ ఇన్ జస్ట్ ఐ థింక్ 5 to 7 months స్పాన్లో జరిగిందండి. 40% మార్కెట్లో ఎరోషన్ అనేది, కింద పడడం అనేది. తర్వాత ఇమీడియట్గా వీ షేప్ రికవరీ జరిగిందండి. వీ షేప్ రికవరీ అంటే, యూ షేప్ రికవరీ అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రికవరీ. వీ షేప్ రికవరీ అంటే పడిన వెంటనే టక్ మన బౌన్స్ తీసుకోవడం అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ రికవరీ జరిగి 7 నెలల్లో పడింది, తిరిగి మళ్ళీ అదే 7 నెలల్లో తిరిగి మళ్ళీ రీఎస్టాబ్లిష్ మార్కెట్ అయిపోయింది. అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో ఈరోజు 2023కి మార్కెట్ అరౌండ్ 19,900 19,800కి వచ్చింది. చాలా అద్భుతంగా పెరిగింది. జస్ట్ లైక్ చెప్పాలంటే ఒక 10 రూపాయలది 5 రూపాయలకి 6 రూపాయలకి పడిపోయింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 6-7 monthsలోని. అది 3 to 4 yearsలోని ఇది మళ్ళీ 20-25 రూపీస్ అయిపోయింది. ఇజ్ ఇట్ ఆపర్చునిటీ ఆర్ నాట్? సో దట్ ఈస్ ద ఆపర్చునిటీ. సో ధైర్యంగా ఉండొచ్చండి. బట్ ద థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటేనండి, మనం పెట్టుబడి పెట్టిన కంపెనీకి స్పెసిఫిక్గా ఆ కంపెనీకి ఏదో వ్యాపారం సరిగా జరగకో, ప్రమోటర్స్ సరిగా లేకో, దానికి వ్యాపారంలో దానికి విపరీతమైన కాంపిటీషన్ వచ్చి ఆ బిజినెస్ సరిగా ముందుకెళ్ళకో, దాని రెవెన్యూస్ పడిపోయినప్పుడు, దాని తాలూకా లాభదాయకత తగ్గినప్పుడు ఆ షేర్ ప్రైస్ తగ్గడం ప్రారంభిస్తుంది అనమాట. అటువంటప్పుడు మాత్రమే మనం ఆ కంపెనీ పట్ల జాగ్రత్తగా ఉండి మనం ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చి వేరే మంచి కంపెనీకి మనం వెళ్ళాలి తప్పించి ఇటువంటి ఏ న్యూస్ వచ్చినా సరే అటువంటి న్యూస్కి మనం అంత ప్రతిస్పందన చేసిన అవసరం లేకుండా వాటిని అవకాశాలుగా తీసుకునే తెలివితేటలను మనం ప్రతి పెట్టుబడిదారు కూడా స్టాక్ మార్కెట్గా నేర్చుకోగలిగితే వాళ్ళు మరింత అభివృద్ధి చెంది మరింత ఆర్థికంగా సంపాదించడానికి వీలుంటుందండి.
ప్రస్తుతం ఉన్న స్టాక్ మార్కెట్‌లో ఇది ఎలాగో ప్రభావం చూపించదు అంటున్నారు. కానీ ముందస్తుగా ఎవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకున్నా, లేదంటే ఇప్పుడు మీరన్నట్టుగానే ముందుగా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది అనేటట్లు ఉంటే దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఇన్వెస్ట్మెంట్ అనేది యాక్చువల్గా అండి మనకి ప్రజలకు నిత్యావసరంగా అవసరమయ్యే వస్తువులను ఏవైతే కంపెనీలు ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయో ఆ కంపెనీలకి ఎప్పుడు కూడా లాభదాయకత కలిగి ఉంటాయండి. ఆ కంపెనీలు ఎప్పుడూ డిమాండ్ కలిగే ఉంటాయి. సో అటువంటి కంపెనీలని, మంచి కంపెనీలని మనం ఎంచుకుని అటువంటి కంపెనీల్లో మనం ఈ పెట్టుబడులను ఎప్పుడు కొనసాగిస్తూ ఉన్నట్టయితే మాత్రము సో మంచి లాభాలని ఎప్పుడు కూడా పెట్టుబడిదారుడు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడిదారుడు ఎక్కువ లాభాలను తీసుకోవడానికి అండ్ సేఫెస్ట్గా ఎటువంటి రిస్క్ లేకుండా వాళ్ళ పెట్టుబడిని పెంచుకోవడానికి కూడా మరింత అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇప్పుడున్న ప్రస్తుతం పొజిషన్‌లో అందరూ స్టాక్ మార్కెట్‌లో పెట్టిన వాళ్ళు, ముందుగా కరోనా టైంలో పెట్టిన వాళ్ళు కొంచెం పర్వాలేదు చేసుకుందాం అనే వాళ్ళకి ధైర్యంగా ఉన్నా కూడా, ఇప్పుడు కొత్తగా ఫ్రెషర్స్ పెట్టుకున్న వాళ్ళకైతే మాత్రం కొంచెం భయంగానే అనుకుంటున్నాను. ఎందుకంటే వైరస్ ప్రభావం కావచ్చు, ఇటు స్టాక్ మార్కెట్‌లో దేనికి పెట్టాలో, దేనికి పెట్టకూడదు అని కన్ఫ్యూజన్ కావచ్చు ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో చూసారు కదండీ, ఎవరైనా సరే ఇప్పుడు వైరస్ రాబోతుంది, అవసరమా వద్దా అనుకునే క్యాలిక్యులేషన్‌లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక మంచి సజెషన్స్ తీసుకొని మీరు ఫాలో అవ్వడం చాలా మంచిది. కెమెరా పర్సన్ దీపక్‌తో వాణి వైజాగ్.